ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ అయితే అల్లాడించి ఆకులు మేపించిందనే చెప్పాలి. పసికొన్నుల దెబ్బకి పెద్ద పెద్ద టీములన్నీ తలకిందులైపోయాయి. టీ20 ప్రపంచ కప్ 2024 కీలక దశకైతే చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 దేశాలతో ప్రారంభమైన ఈ టోర్నీ లీగ్ దశను ముగించుకొని సూపర్ 8 దశకైతే చేరుకుంది. మరికొన్ని లీగ్ మ్యాచ్లు మిగిలి ఉండగానే సూపర్ 8 బెర్తలు అయితే ఖరారయ్యాయి. 20 దేశాలను 4 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్లు అయితే నిర్వహించారు. ప్రతి గ్రూపులో టాప్ 2లో ఉన్న నిలిచిన జట్లు సూపర్ 8కి అయితే అర్హత సాధించాయి. అయితే గ్రూప్ ఏ నుంచి భారత్, ఆతిథ్య దేశమైన అమెరికా దేశాలు టోర్నీలో ముందడుగు వేయగా డిపెండింగ్ రన్నరప్ అయిన పాకిస్తాన్, ఐర్లాండ్ అలాగే కెనడా టీమ్స్ ఇంటిదారి పట్టాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సూపర్ 8కి అర్హత సాధించగా స్కాట్లాండ్, నమీబియా, ఓమన్ నిష్క్రమించాయి. స్కాట్లాండ్ అయితే మాత్రం త్రుటిలో సూపర్ 8 బెర్త్ను అయితే చేజార్చుకుందని చెప్పవచ్చు. ఇక గ్రూప్ సి నుండి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్ 8కి అయితే చేరుకున్నాయి. నిలకడకు మారుపేరైన న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్లోనే ఉగాండా, పపువా న్యూగినియాలు కూడా సూపర్ 8 రేస్ నుంచి అయితే తప్పుకున్నాయి. గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్ దాదాపు ఖరారు చేసుకుందనే చెప్పవచ్చు. అయితే బంగ్లాదేశ్ జట్టుతో మాత్రం నెదర్లాండ్స్ టీం కూడా పోటీ నెలకొంది. ఆ జట్టు శ్రీలంకతో చివరి మ్యాచ్ అయితే ఆడనుంది. ఈ మ్యాచ్ భారీ విజయం సాధించి నేపాల్తో జరిగిన చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ చిత్తు అయితే నెదర్లాండ్స్కి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఈ టోర్నీ స్టార్ట్ కాకముందే ఐసీసీ అయితే మాత్రం సీడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అసలు సీడింగ్ పద్ధతి అంటే ఏంది? లీగ్ దశ ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ 8 గ్రూపులను ఐసీసీ సీడింగ్ ప్రకారం విభజించింది. టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే ఐసీసీ సీడింగ్ చేసేసింది. అంటే సూపర్ 8లో ఏ గ్రూపులోని ఏ దేశాలు ఉండాలో ముందుగానే నిర్ణయించింది. గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరెట్ టీమ్ సూపర్ 8ను 2 గ్రూపులుగా విభజించింది. అయితే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకున్న జట్లు ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది. అయితే గ్రూప్ 1లో భారత్ A1గా, ఆస్ట్రేలియా B2గా, న్యూజిలాండ్ C1గా, శ్రీలంక D2ను ఉంచింది. అలాగే గ్రూప్ 2లో పాకిస్తాన్ A2గా, ఇంగ్లాండ్ B1గా, వెస్టిండీస్ C2గా, సౌత్ ఆఫ్రికా D1గా ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా గ్రూప్ 1లో C1 భావించిన న్యూజిలాండ్, D2 అనుకున్న శ్రీలంక, A2గా భావించిన పాకిస్తాన్ లీగ్ స్టేజ్లైన టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే వాళ్ళ స్థానంలో అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, బంగ్లాదేశ్ సూపర్ 8కి అయితే అర్హత సాధించాయి. అయితే ఓవరాల్గా ఇదంతా అబ్జర్వ్ చేశాక సూపర్ 8కి గాను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 24లో అర్హత సాధించిన జట్లు ఏవో చూస్తే గ్రూప్ 1 నుంచి భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. గ్రూప్ 2 నుండి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, అమెరికా ఉన్నాయి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం సూపర్ 8 నుంచి సెమీఫైనల్కి చేరే ఆ 4 జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయి. ఫైనల్కి చేరే జట్లు అంటే ఏముంది? గ్రూప్ 1లో నుండి టాప్ 2లో ఉన్న జట్లు, గ్రూప్ 2లో నుండి టాప్ 2 జట్లు సెమీఫైనల్కి అయితే చేరతాయి. ఆ సెమీఫైనల్లో 2 జట్లు పోటీ పడి ఫైనల్ గాను 2 టీమ్స్ మిగులుతాయి. ఆ 2 టీమ్స్లో ఒక టీం అయితే అర్హత సాధిస్తుంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం సెమీఫైనల్కి వెళ్ళే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఫైనల్కి వెళ్ళే జట్లు ఏమనుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.